మనకైతే సిద్దిపేట డిస్టిక్ గజ్వెల్లో శ్రీ లక్ష్మీ ప్రసన్న కాలనీ రోడ్ నెంబర్ 10లో ఈ గణేష్లు అయితే తయారు చేయడం జరిగిందండి. ఇంకా పెయింట్ అవ్వలేదు. ఇవి చాలా బాగున్నాయి. ఐడిల్స్ అయితే చూడ్డానికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. మనకి డిజైన్స్తో పాటు మనం ఇంతకుముందు చూసినవి అయితే కలరింగ్ వెయ్యని వినాయకులను అయితే చూసినామండి. ఇప్పుడేమో ఇవి కలరింగ్ వేసినాయి, దాని పక్కకే ఉన్నాయండి. సో మనకి ఈ వినాయకుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నదో. రెడ్ కలర్ పంచ వేసుకొని కిరీటం పెట్టుకొని ఉన్నాడు. మంచి ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. సో చూడ్డానికి ప్రతి ఒక్క వినాయకుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఒక్కొక్క వినాయకుడిని బట్టి రేటు కూడా ఉంటుంది. సో మనం కొంచెం తొందరగా వెళ్ళి కొంచెం తొందరగా బుక్ చేసుకున్నట్టయితే మనకి రేట్ అనేది తక్కువ పడుతుందండి. మన తీరా పండుగ ముందు పోయి తీసుకుంటే కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వినాయకులకి డిమాండ్ అనేది ఒక 2-3 రోజుల నుంచి పండుగ ఉందన్నాక స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ వస్తుంటుంది. ఒకసారి చూడండి, ఈ వినాయకుడు ఏదో బాగుంది, చాలా బాగుంది కదా. ఈ ఈ వినాయకుడిని చూడండి. ఒక్కొక్క వినాయకుడు అయితే చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క గల్లీలో పెట్టుకుంటారు కాబట్టి డిమాండ్ అనేది పండగ దగ్గరలో ఉన్నప్పుడు చాలామంది వచ్చి తీసుకొని పోతుంటారు కాబట్టి కొంచెం ముందు మనం తీసుకున్నట్టయితే రేట్ అనేది చాలా తక్కువ పడుతుంది. ముందు బుక్ చేసుకోవాలి. మనకైతే ఇది వచ్చేసి లక్ష్మీ ప్రసన్న కాలనీ రోడ్ నెంబర్ 10లో ఉంటుంది. అందరూ వచ్చి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వినాయకుడిని వాళ్ళు వచ్చి ముందుగా బుక్ చేసుకున్నట్టయితే వాళ్ళకి తక్కువ రేట్కి అయితే దొరుకుతుంది. చూడండి, వినాయకులు కొన్ని గదలు పట్టుకొని నిల్చున్నారు. ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. బొజ్జ గణపయ్య ఒకటేమో కలర్ మనకి సిల్వర్ కలర్లో ఉంటుంది, ఇంకోటేమో ఇంకో కలర్లో ఉంటుంది. వెరైటీ వినాయకులను అయితే తయారు చేశారు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు తీసుకోవచ్చు వినాయకులను అయితే. మనకైతే ఈ వినాయక చవితి అనేది దేశవ్యాప్తంగా నలుమూలల చాలా అత్యద్భుతంగా అట్టహాసంగా జరిపిస్తారు కాబట్టి పండగని స్వామివారిని ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క వాడన భక్తులు తీసుకొని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారిని అత్యద్భుతంగా మనమైతే సాగనంపుతాం అన్నమాట. సో అలాంటి వినాయకుడు మన మీద చాలా వరాలు సిద్ధులు కురిపిస్తాడండి. సో వినాయకులు అయితే అద్భుతంగా ఉంటారు ఇక్కడ. ఒక్కసారి మీరు చూస్తే నచ్చితే తీసుకోండి. నాకైతే చాలా అద్భుతంగా నచ్చాయండి. మనమైతే ఈ వినాయక చవితిని చాలా అత్యద్భుతంగా జరుపుకుంటాం. మా ఊర్లో కానీ తెలంగాణలో కానీ లేకపోతే మన దేశ నలుమూలల నుంచి మనకి వినాయక చవితి అయితే పెద్ద పండగ అండి. మనకి ఉండ్రాళ్ళు పెట్టి మనం పూజిస్తాం స్వామివారికి. ప్రతి ఒక్క గల్లీలో స్వామివారికి నిత్య పండుగలాగా 9 రోజులు నవరాత్రి పూజలు అయితే స్వామివారు అందుకుంటారు. సో అలాంటి వినాయకుడు అంటే ప్రతి గల్లీలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ఈ పండుగ చేసుకోవాలని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విగ్రహం తీసుకొని స్వామివారిని పూజించుకోవాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకు ఆ స్వామివారికి ఈ సీజన్లో ఎవరైతే వినాయకులు తయారు చేస్తారో వాళ్ళకు ఫుల్ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇదే సీజన్లో. సో కొంచెం మనం ముందు తొందరపడడంలో తప్పులేదు. సో కొంచెం ముందు తొందరపడి